స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారి ఒక వీడియో వైరల్ అయింది. అది మీ అందరికీ తెలుసు. అది అలా ఉంచితే మరలా ఇంకో వీడియో అయితే కనుక తీసి పెట్టడం జరిగింది. అంటే ఇంకో వీడియో తీయించారు. ఎవరైతే డప్పు కళాకారుడు దళితుడు ఉన్నాడో అతని ల్యాగ్ గోపు మీద కొట్టిన వీడియో ఒక వీడియో వైరల్ అవుతుంది కదా. స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు లాగి గోపు మీద కొట్టిన వీడియో వైరల్ అవుతుంది కదా. ఆ వీడియోకి బదులుగా ఇంకో వీడియో తీయించి అతని చేత ఎవరైతే చెంపదెబ్బ తిన్నాడో అతని చేత ఒక వీడియో చేయించారు. ఏమని చేయించారు అతని వీడియో? ఆయన అసలు నన్ను కొట్టలేదు, ఆయన నా మీద కోప్పడ్డారంతే. కాబట్టి ఆయనకి మాకు చాలా సత్సంబంధాలు ఉన్నాయి, ఆయన చాలా మంచివాడు, మేము అక్కడే పెరిగాం అక్కడే పుట్టాం అన్నట్టుగా ఒక వీడియో అయితే చేయించారు. రాజకీయం అండి, నిజంగా ఏం రాజకీయం అండి, అసలు నిజంగా హ్యాసప్ చెప్పేయాలి. ఎందుకంటే ఒక వీడియో వైరల్ అవుతుంది. ఏదైతే తీరా కొట్టేశారు కోపంతో, మనం మామూలు కాదు, ల్యాబ్ గోపం కొడితే సౌండ్ ఇక్కడికి వచ్చింది. అలాంటి ఒక వీడియో వైరల్ అవుతుంటే దాన్ని ఏం చేయాలో తెలియక బీభత్సంగా వైరల్ అవుతుంది. దాన్ని ఏం చేయాలో తెలియక అతని చేతే అంటే కొట్టించుకున్న వాడితోటే వీడియో పెట్టించారు. ఇది రాజకీయం అంటే. ఎవరైతే కొట్టించుకున్నాడో ఆ కొట్టించుకున్న వాడితో వీడియో పెట్టించారండి. స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఆయన చాలా సందర్భాల్లో చాలా రకాలుగా అయితే ఉంటాడు. ఆయన కొన్నిసార్లు లూజ్ టాక్ తోటి కొన్ని మాటలు మాట్లాడేయడం, కొన్ని మాటలు వదిలేయడం తెలుసు కదా మీ అందరికీ. కాబట్టి అలాంటి ఆయన లాగి గోప మీద కొడితే ఆ వీడియోని కవర్ చేసుకోవడానికి ఇంకో కవరేజ్ వీడియో అయితే విడుదల చేశారు. కవరేజ్ వీడియో అంటాను. కాకపోతే ఈ వీడియో చేశాడు అంటే కనుక అతను దళితుడు కాబట్టి అతని ఆ వీడియో వెంటనే ఒక వీడియో అయితే చేయించారు. ఏమని? ఆయన నన్ను కొట్టడం కాదు, నేనే ఆయన కాలు తొక్కాను, కాలు తొక్కితే ఇప్పుడు అది జాతర. ఇది ఎప్పుడు జరిగింది? ఇది ఏదైతే అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో గత నెల 31న మరిడి మహాలక్ష్మి జాతర నిర్వహించారు. ఈ మరిడి మహాలక్ష్మి జాతరలో డప్పులు వాయిస్తున్న వేళ్ళలో తోసుకుంటూ ఉంటారు, తోపులాడు జరుగుతూ ఉంటుంది. కాలు తొక్కినంత మాత్రాన ల్యాగ్ గో మీద కొట్టేస్తామా? అది చెప్తున్నాను. అసలు కాలు తొక్కినంత మాత్రాన మనిషి అంత మనిషిని, ఆయనకి తండ్రి లాంటి వయసు ఉన్న వ్యక్తిని, ఏ చిన్నోడు ఆకతాయినోడిని కాదు, ఆయనకి తండ్రి వయసు ఉన్న ఆయన్ని, పెద్ద ఆయన్ని, ముసలాయన్ని, ఆ పైగా అందులో ఒక దళితుడిని లాగి గోపి మీద కొట్టడం అంటే మామూలు విషయం కాదు. అది బీభత్సంగా వైరల్ అయింది. దాన్ని సమర్థించుకుంటూ ఇంకో వీడియో అయితే రిలీజ్ చేశారు. ఆయనే మాట్లాడాడు, కొట్టించుకున్న ఆయన. ఏమని? నేను ఆ వీడియో పెడతాను, కొట్టించుకున్న ఆయన మాట్లాడిన మాటలేంటి అనేది. కాబట్టి మీరు రాజకీయం చేయొద్దు దీన్ని అని చెప్పేసి ఒక స్క్రిప్ట్ అయితే ఇచ్చారు. ఆ రకంగా ఆయన చెప్పడం అయితే జరిగింది. ఆయన ఏముందంటే పరిస్థితి ఇంకా అంతే. ఇది కాకపోతే విచిత్రం ఏంటంటే అసలు అలా జరిగితే కనుక వేరే పార్టీలు ఏముంది? వైఎస్ఆర్సీపీలో ఎవరైనా ఏ నాయకుడైనా అలా కొట్టుంటే కనుక అసలు కంటిన్యూస్గా అదే న్యూస్ ప్లే అవ్వను. అలాగే పత్రికల్లో మెయిన్ హెడ్లైన్స్లో వచ్చును. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ చూసారో లేదో మీరు చాలామంది. ఆంధ్రజ్యోతి పేపర్లో ఎక్కడో అంటే ఎన్నో పేజీది? 11వ పేజీ అనుకుంటా. 11వ పేజీలో ఓ చిన్న కాలంలో వేశారు. ఏమని తెలుసా? హెడ్డింగ్ ఏం చెప్పమంటారా? కాలు తొక్కడంతోనే అయ్యన్న కోప్పడ్డారు. కాలు తొక్కడంతో అంట అయ్యన్న కోప్పడ్డారంటే అంటే వీళ్ళ భాషలో లాగి గోప మీద కొడితే కోప్పడ్డం అంటారు. అర్థమైంది కదా మీకు? ఏం రాజకీయం అంటే ఆయన రాజకీయం ఏంటో ఆయన చూపించాడు, వీళ్ళ రాజకీయం వీళ్ళు చేస్తున్నారు. ఇక్కడ కోప్పడ్డారని వీళ్ళు రాస్తున్నారు. రాజకీయం ఎక్కడా లేని రాజకీయం, ఎంటైర్ వరల్డ్లో ఎక్కడా జరగని రాజకీయం ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. అదే విచిత్రమో అర్థం కాదు. కాబట్టి వీళ్ళ రాజకీయం ఏంటి? అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో గత నెల 31న మురుడి మహాలక్ష్మి జాతర నిర్వహించారు. ఈ జాతర సమయంలో డప్పు కారుడి చెంపపై స్పీకర్ అయ్యన్న పాత్ర కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఈ వీడియోను సదరు కళాకారుడు నాగులపల్లి రామదాసు ఖండించారు. మద్యం మత్తులో ఉండి అయ్యన్న కాలిని తొక్కడంతో కాలిని తొక్కడంతో ఆయన నా మీద కోప్పడ్డారంటే ఇంతగా మించి ఏమీ జరగలేదు అని ఆయన చేత చెప్పించారు. కాబట్టి మేము చిన్నప్పటి నుంచి అయ్యన్న ఇంటి వద్ద కుటుంబ సభ్యులుగా పెరిగారంట. దళితుడిని కుటుంబ సభ్యులుగా చేర్చుకునే అంత ఔదార్యం ఇంకా రాష్ట్రంలో ఏ నాయకులకి రాలేదేమో. పార్టీలకు అతీతంగా ఈ మాట చెప్తున్నా. ఒక దళితుడిని అగ్ర కులానికి సంబంధించిన వాళ్ళు లేదా వేరే కులస్తులు ఎవరైనా సరే కుటుంబ సభ్యులుగా పెరిగారు అనే పరిస్థితులు ఇంకా రాలా. స్వాతంత్రం చెన్నెళ్ళైనా కానీ నాకు తెలుసది ప్రత్యక్షంగా. కుటుంబ సభ్యులుగా పెరిగావు. దీనిని రాజకీయం చేయడం వైసీపీకి తగదు. వైసీపీ వాళ్ళు రాజకీయం చేస్తారంట. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది వైసీపీ రాజకీయం ఉంది నమ్మకం. సోషల్ మీడియాలో అందరూ చూశారు, నేను చూసినోడు అలా వైసీపీ వాళ్ళు కాదు కదా. కానీ వైసీపీ రాజకీయం తెలియదు, తగదు అని రామదాసు ఒక వీడియోలో పేర్కొన్నారు.
అన్నం పొన్ను ఎరిగిన రామదాస్ చేత ఒక వీడియో చేయించారు. అదైతే చెప్పగలను పాపం. ఈ మేరకు స్పీకర్ క్యాంపు కార్యాలయం ఆ వీడియోని విడుదల చేసింది. ఎవరు విడుదల చేశారు? ఇది స్పీకర్ క్యాంపు కార్యాలయం వారు ఈ వీడియో విడుదల చేశారు. ఎవరో ఏదైతే రామదాసు మాట్లాడిన వీడియో, నన్ను కొట్టలేదు ఆయన, ఎందుకంటే మేము బంధువులు, మేము బంధువులు, మాకు బోళ్ళు ఉంటాయి అన్నట్టుగా. అర్థమైందా? జస్ట్ నా మీద కోప్పడ్డారంటే అక్కడ కొట్టిన శబ్దం ఇక్కడ దాకా వచ్చిందని చెప్తాను కదా నేను. కాబట్టి మమ్మల్ని కొట్టలేదు, మాకు చాలా ఉంటాయి, కావాలని జాతర చాలా గ్రాండ్గా జరిగిందని. అసలు రామదాస్ పాపం అన్యపుణ్యం తెలియదండి ఆయనకి. ఆయన నోట్లోంచి వస్తున్న మాట కాదు, జాతర బాగా జరిగిందని. అర్థమైందా మీకు? ఇలాగ కావాలని వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఒక రాజకీయం ఇది అని అన్నారు. కొట్టినా రాజకీయమే. మన రీసెంట్గా ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారంటే పాపం రాజకీయం ఏదో జరిగిందని, మొన్న జస్ట్ వేణ అనే ఆవిడ్ని ఏం జరిగింది, నడి రోడ్డు మీద పట్టపగలు చూస్తుండగా దారుణంగా కొట్టడం అయితే జరిగింది. ఎవరో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అనుకుంటా, ఆయన తెలిసి నాగేంద్ర గారా, తాతంశెట్టి నాగేంద్ర గారు అనుకుంటా. ఏం జరిగింది, ఏం చేశారు? పోలీసులు ఉన్నారు కదా, ఎక్కడా పోలీసులు ఉన్నారు, అక్కడా పోలీసులు ఉన్నారు, ప్రతి చోట పోలీసులు ఉన్నారు, ఏం జరిగినా పోలీసులు ఉన్నారు. కానీ వాళ్ళ మీద చర్యలేవి, ఎవరి మీద చర్యలు ఉండాలి. అరాజకీయం నిజంగా. రాజకీయం అంటే ఎలా ఉంటుందా, విత్ ఇన్ సెకండ్స్లో భలే వీడియో చేయించారే అని నాకే నిజంగా అది రంగా అనిపించింది. భలే చేయించారు ఆ వీడియో, కరెక్ట్ టైంలో కరెక్ట్ వీడియోని వదిలేరు అనేది నాకు అనిపించింది. నిజంగా కరెక్ట్ వీడియో, నిజంగా హ్యాట్సాప్ చెప్తాను. ఎందుకంటే స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కావచ్చు, ఏదైతే ఆ ఆలోచన వచ్చిందో, ఒరే వీడియో బేబచ్చంగా వైరల్ అవుతుంది, ఇది లాగ్ గోమెల్ కొట్టిన వీడియో బేబచ్చంగా వైరల్ అవుతుంది, వైరల్ అయిన వీడియోకి ఏంటి కౌంటర్గా ఇంకో వీడియో మనం రిలీజ్ చేయాలి ఖచ్చితంగా, లేదంటే అది బాగా బేబచ్చంగా స్ప్రెడ్ అవుతుంది అది అని ఒక వీడియోని ఆ రామదాస్ తీసుకొచ్చి బాబాయ్ చెప్పు జరిగింది అక్కడ, ఇది ఎలా జరిగిందని చెప్పు అని ఒక వీడియో చేంజ్ చూశారు. ఆ రాజకీయం నిజం మామూలు రాజకీయం కాదండి. ఇంకేం చేస్తాం, కట్టి చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ అండి.